పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. పాస్కా త్రికాల జపము. పరలోక రాజ్ఞి సంతోషించండి. హల్లెలూయా. ఏలైనా భాగ్యవతి అయిన మీ గర్భమునందు అవతరించినారు. హల్లెలూయా. ఆనందించిన ప్రకారం ఉత్థానమైనారు. హల్లెలూయా. మా కొరకు సర్వేశ్వరుని మనవి చేయండి. హల్లెలూయా. కన్యకయుండు మరియమ్మ గారా, ఆనందించి సంతోషించండి. హల్లెలూయా. ఏలైనా యేసు ప్రభు నిజముగా ఉత్థానమైనారు. హల్లెలూయా. ప్రార్థించుదము. సర్వేశ్వర స్వామి, మీ దివకుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తుని ఉత్థానము చేత లోకమును సంతోషపరచ చిత్తగించితిరి. వారి దివ్యమాత అయిన కన్య మరియమ్మ గారి వేడుదల వలన నిత్య జీవమైన పరలోక భాగ్యమును మేము పొందినట్లుగా అనుగ్రహించండి. యేసుక్రీస్తు ప్రభుని దివ్యముఖమును చూచి ఈ మనవి మాకు దయచేయండి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించుము. మా యుద్ధ అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించుము. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగును గాక. జపమాల ప్రారంభ ప్రార్థన. మితిలేని సకల మేలుల స్వభావం కలిగిన ఏకత్రిత్వ సర్వేశ్వర దేవర, వారి సన్నిధిలో జపం చేయుటకు మేము యోగ్యులము కాము. అయినను మీ మితిలేని కృప నమ్ముకొని మీకు మహిమ స్తోత్రముగాను దేవమాతకు ప్రియమైన ఈ 73 పూసల జపము పరాకు లేక భక్తితో జపించుటకు మీ సహాయం దయచేయని అవతరించండి. సకల పుణ్యములకు విశ్వాస పుణ్యము మూలమైనందువలన ముందుగా విశ్వాస సంగ్రహమును వేడుకొందము. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించినాను. అతని యొక్క ఏకసూత్రులను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించినాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటలబడి శిలువ మీద కొట్లబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిన. పాతాళముకు దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించుము. మా యుద్ధ అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించుము. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగును గాక. వెలుగు దేవ రహస్యములు. మొదటి గుర్తు, యోర్దాను నదిలో యేసు బాప్తిజం పొందుటను గురించి ధ్యానించుదాము గాక.
పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఇన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కిడిలో నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదం చేత నిండిన మరియంబ వందనము. ప్రభువు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఓ మా యేసువా, మా పాపము క్షమించండి, నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి, సమస్త మానవాత్మలను, ముఖ్యముగా మీ దయ అవసరమైన ఆత్మలను మోక్షదరి చేర్చండి. రెండవ గుర్తు, కానాపల్లి పెళ్లి విందులో యేసు ప్రభు నీటిని ద్రాక్షరసముగా మార్చడం గురించి ధ్యానించుదాముగాక. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పుచ్చపండుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఇన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కిడిలో నుండి మమ్ము రక్షింపుము. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు
ఇప్పుడున్న మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఓ మా యేసువా, మా పాపము క్షమించండి, నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి. సమస్త మానవాత్మలను, ముఖ్యంగా మీద అవసరమైన ఆత్మలను మోక్షదరి చేర్చండి. మూడవ గుర్తు, యేసు ప్రభు దేవుని రాజ్యమును ప్రకటించుచు పశ్చాత్తాపం చెందుడని బోధించుటను గురించి ధ్యానించుదాము గాక. పరలోకమనుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు
ఇప్పుడున్న మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడున్న మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునిగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఓ మా యేసువా, మా పాపము క్షమించండి, నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి, సమస్త మానవాత్మలను ముఖ్యంగా మీ దయ అవసరమైన ఆత్మలను మోక్షదరి చేర్చండి. 4వ గుర్తు, యేసు ప్రభు తాబోరు పర్వతంపై దివ్య రూప ధారణ దాల్చడం గురించి ధ్యానించడం గాక. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యం మాకు వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క పడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరేక మాత,
పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియ మా వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియ మా వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియ మా వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియ మా వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియ మా వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియ మా వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. అదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఉమా యేసువా, మా పాపం క్షమించండి, నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి, సమస్త మానవాత్మలను ముఖ్యముగా మీ దయ అవసరమైన ఆత్మలను మోక్షదరి చేర్చండి. ఐదవ గుర్తు, కడర రాత్రి భోజన సమయమున దివ్య సప్రసాదమును స్థాపించడం గురించి ధ్యానించడం గాక. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడను గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. అనుగ్రహీత మరియ మాత, యేసుదేవుని తల్లివి, స్త్రీలలో పరిపూర్ణితే. రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థన చేయుము మరియ మాత. అనుగ్రహీత మరియ మాత, యేసుదేవుని తల్లివి, స్త్రీలలో పరిపూర్ణితే. రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థన చేయుము మరియ మాత. అనుగ్రహీత మరియ మాత, యేసుదేవుని తల్లివి, స్త్రీలలో పరిపూర్ణితే. రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థన చేయుము మరియ మాత. అనుగ్రహీత మరియ మాత, యేసుదేవుని తల్లివి, స్త్రీలలో పరిపూర్ణితే. రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థన చేయుము మరియ మాత. అనుగ్రహీత మరియ మాత, యేసుదేవుని తల్లివి, స్త్రీలలో పరిపూర్ణితే. రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థన చేయుము మరియ మాత. అనుగ్రహీత మరియ మాత, యేసుదేవుని తల్లివి, స్త్రీలలో
కోసం ప్రార్థన చేయుము మరియ మాత. అనుగ్రహీత మరియ మాత, యేసుదేవుని తల్లివి, స్త్రీలలో పరిపూర్ణితే, రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థన చేయుము మరియ మాత. అనుగ్రహీత మరియ మాత, యేసుదేవుని తల్లివి, స్త్రీలలో పరిపూర్ణితే, రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థన చేయుము మరియ మాత. అనుగ్రహీత మరియ మాత, యేసుదేవుని తల్లివి, స్త్రీలలో పరిపూర్ణితే, రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థన చేయుము మరియ మాత. అనుగ్రహీత మరియ మాత, యేసుదేవుని తల్లివి, స్త్రీలలో పరిపూర్ణితే, రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థన చేయుము మరియ మాత. అనుగ్రహీత మరియ మాత, యేసుదేవుని తల్లివి, స్త్రీలలో పరిపూర్ణితే, రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థన చేయుము మరియ మాత. అనుగ్రహీత మరియ మాత, యేసుదేవుని తల్లివి, స్త్రీలలో పరిపూర్ణితే, రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థన చేయుము మరియ మాత. పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఓ మా యేసువా, మా పాపము క్షమించండి, నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి, సమస్త మానవాత్మలను ముఖ్యముగా మీ దయ అవసరమైన ఆత్మలను మోక్షధరికి చేర్చండి. జపమాల తదుపరి ప్రార్థన. అతిదూత యగు పునీత మిఖాయేల, గాబ్రియేల, రఫాయేల, అపోస్తులైన పునీత రాయప్ప, అర్లప్ప, యాగప్ప అను వారులారా, మేమెంత పాపాత్ములుగా నుండినను మేము వేడుకున్న ఈ 73 పుస్తుల జపమును దేవమాత పాదముల చెంత మీ స్తోత్రంతో ఒకటిగా చేర్చి కానుకగా సమర్పించడాన్ని మేము వేడుకొనుచున్నాము. దేవమాత ప్రార్థన. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా మా ప్రార్థన వినోదరింపుము, క్రీస్తువా మా ప్రార్థన విన్నోదరింపుము, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయుము, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయుము. పరలోక పిత అయిన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పవిత్రాత్మ అయిన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. మహాపరిశుద్ధ త్రిత్వైక సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని మాత, మా కొరకు వేడుకొనండి. కనకల పరిశుద్ధ కన్యక, మా కొరకు వేడుకొనండి. క్రీస్తుని మాత, మా కొరకు వేడుకొనండి. తిరుసభ మాత, మా కొరకు వేడుకొనండి. కారుణ్య మాత, మా కొరకు వేడుకొనండి. దేవవర ప్రసాద మాత, మా కొరకు వేడుకొనండి. నిరీక్షణ మాత, మా కొరకు వేడుకొనండి. మహాపరిశుద్ధ మాత, మా కొరకు వేడుకొనండి. మహావిరక్తిగా నుండి మాత, మా కొరకు వేడుకొనండి. నిర్మలమైన మాత, మా కొరకు వేడుకొనండి. కన్యత్వం చెడని మాత, మా కొరకు వేడుకొనండి. స్నేహమునకు తగిన మాత, మా కొరకు వేడుకొనండి. ప్రేమకు తగిన మాత, మా కొరకు వేడుకొనండి. మహాస్తుతికి పాత్రమైన మాత, మా కొరకు వేడుకొనండి. మంచి ఆలోచన మాత, మా కొరకు వేడుకొనండి. సృష్టికర్త మాత, మా కొరకు వేడుకొనండి. రక్షకుని మాత, మా కొరకు వేడుకొనండి. మహావివేకం గల కన్యక, మా కొరకు వేడుకొనండి. మహాపూజ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. స్తుతింపబడే యోగ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. శక్తి గల కన్యక, మా కొరకు వేడుకొనండి. దయగల కన్యక, మా కొరకు వేడుకొనండి. విశ్వాసం గల కన్యక, మా కొరకు
కొరకు వేడుకనండి. ధర్మమునకు అద్దమా, మా కొరకు వేడుకనండి. జ్ఞానమునకు ఆలయమా, మా కొరకు వేడుకనండి. మా సంతోష కారణమా, మా కొరకు వేడుకనండి. జ్ఞాన పాత్రమా, మా కొరకు వేడుకనండి. మహిమకు తగిన పాత్రమా, మా కొరకు వేడుకనండి. అత్యంత భక్తి గల పాత్రమా, మా కొరకు వేడుకనండి. దేవమాత రహస్యం గల రోజా పుష్పమా, మా కొరకు వేడుకనండి. దావీదుని గోపురమా, మా కొరకు వేడుకనండి. దంతమయమైన గోపురమా, మా కొరకు వేడుకనండి. స్వర్ణమయమైన ఆలయమా, మా కొరకు వేడుకనండి. వాగ్దత్తం యొక్క మందసమా, మా కొరకు వేడుకనండి. మోక్షపు వాకిలి, మా కొరకు వేడుకనండి. ఉదయకాల నక్షత్రమా, మా కొరకు వేడుకనండి. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా, మా కొరకు వేడుకనండి. పాపాత్ములకు శరణమా, మా కొరకు వేడుకనండి. వలస ప్రజల ఆదరువా, మా కొరకు వేడుకనండి. కష్టపడు వారులకు ఆదరువా, మా కొరకు వేడుకనండి. క్రీస్తువుల సహాయమా, మా కొరకు వేడుకనండి. సన్మనస్కుల రాజ్ఞి, మా కొరకు వేడుకనండి. పితరుల రాజ్ఞి, మా కొరకు వేడుకనండి. దీర్ఘదర్శుల రాజ్ఞి, మా కొరకు వేడుకనండి. అపోస్తుల రాజ్ఞి, మా కొరకు వేడుకనండి. వేద సాక్షుల రాజ్ఞి, మా కొరకు వేడుకనండి. స్తుతిల రాజ్ఞి, మా కొరకు వేడుకనండి. కన్యకల రాజ్ఞి, మా కొరకు వేడుకనండి. సకల పునీతుల రాజ్ఞి, మా కొరకు వేడుకనండి. జన్మ పాపం లేక ఉద్భవించిన రాజ్ఞి, మా కొరకు వేడుకనండి. మోక్షమునకు కొనుపోబడిన రాజ్ఞి, మా కొరకు వేడుకనండి. పరిశుద్ధ జపమాల రాజ్ఞి, మా కొరకు వేడుకనండి. కుటుంబాల రాజ్ఞి, మా కొరకు వేడుకనండి. సమాధాన రాజ్ఞి, మా కొరకు వేడుకనండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు యేసు ప్రభువా, మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు యేసు ప్రభువా, మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు యేసు ప్రభువా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసు ప్రభుని దివ్య వాగ్దత్తములకు మేము పాత్రలు మగినట్లు సర్వేశ్వరుని పరిశుద్ధ దేవమాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. జగత్ రక్షకుడైన యేసువా, మీ స్లీవ్ కింద నిలిచి ఉండిన మీ దివ్యమాతను మీ ప్రియ శిష్యునికి తల్లిగా పాలించుతుంది. ఇదిగో మాకు ఇంతటి అనుగ్రహమును దయచేసి దేవర వారి కాల ప్రమాణమందు నిజమైన మనుషుడై జన్మించి తెలుసుకున్నటువంటి అమ్మ యొక్క బిడ్డలుగా నుండి భాగ్యమును మాకెప్పటికీ నీ ప్రాప్తింపని అవతరించండి స్వామి. ఆమేన్. మరియ మాత పూజిత మాస పుస్తకం నుండి వ్యాఖ్యానాన్ని ఆలకించుదాం. మరియ మాత పూజిత మాసము 9వ దినము. గాబ్రియేలు దూత మంగళవార్త చెప్పినప్పుడు, మొదటిది కన్యమరియమ్మ దేవుని తల్లి అయినది. రెండవది మన రక్షకునికి తల్లి అయినది. మూడవది పరలోకమునకు రాణి అయినది. మొదటిది సుతుడైన దేవుడు కన్యమరియమ్మ గర్భమున మానవుడై జన్మించి ఆమెకు పుత్రుడాయెను. కన్యమరియమ్మ ఆయనకు కన్న తల్లి అయినది. కావున కన్యమరియమ్మ నిజముగా దేవుని తల్లి అయినది. సర్వేశ్వరుడు నిజముగా ఆది అంత్యము లేని వాడే అయినను ఆయన కన్యమరియమ్మ గర్భమున మానవుడిగా పుట్టినందున ఆయనకు మరియ మాత ఆది అగుచున్నది, అనగా జన్మనిచ్చిన తల్లి అగుచున్నది. మనుష్య అవతారమెత్తిన ఆయన దేవుడే. కావున కన్యమరియమ్మ ఆది అంత్యము లేని దేవునికి తల్లి అగుచున్నది. ఇదే వేద సత్యము మరియమ్మ గారికి గొప్ప మహిమ గౌరవములు తెచ్చిపెట్టినది. ఈ వేద సత్యమే. దేవుడు ఈ భూలోకములో కంటే శ్రేష్టమైన ఇంకొక లోకమును సృష్టించవచ్చును. కానీ మరియమ్మ గారికున్న మహిమను మించిన మరొక మహిమ కలిగిన వ్యక్తిని సృజింపజాలరు అని వేదశాస్త్రులు చెప్పుచున్నాయి. అందుచేత మరియమ్మ గారు దేవునికి తల్లిగా నున్నందున ఆమెకు కలిగిన మహిమ ఎంత ఘనమైనదో మనము ఊహింపలేము. అందుచేత మానవులందరి స్తుతులకు పాత్రురాలు మరియమాత. పునీతులందరికంటే మరియమాతను
మనము ఎక్కువ గౌరవించి మహిమపరచవలేను. దేవమాతను గౌరవించటం వలన క్రీస్తు ప్రభువు యొక్క ఘనతకు స్తుతులకు లోటు వాటిల్లుననుకొనుట పొరపాటు. తన తల్లిని ఇతరులు గౌరవించి బాధపడేడు వాడును ఉండడు. తన గౌరవము తగునని అనుకునివాడు ఉండడు. తన తల్లిని అందరూ గౌరవింపవలెననియే కదా కుమారుడు కోరుకొనును. అట్లే క్రీస్తు ప్రభువు కూడా మానవులు అందరూ తన తల్లి యగు మరియమ్మ గారిని గౌరవింపవలెననియే ఆశించును, అందు సంతసించును. కావున దేవుని తల్లిని వేడువాడు దేవుని వేడుకొనును. దేవుని తల్లిని గౌరవించి స్తుతించి మహిమపరచువాడు దేవుని మహిమపరచుచూ ఉన్నాడు. కావున సహోదరులారా, కన్య మరియమ్మ దేవుని తల్లి అని నమ్మి ఆమెను మహిమపరచి స్తుతించి గౌరవించినచో దేవుని దీవెనలు మనకు అధికముగా లభించును. రెండవది, సర్వేశ్వరుడు తన ప్రియకుమారుని మానవ రక్షణార్థమై ఈ లోకమునకు పంపా చిత్తగించెను. ఆ లోకరక్షకుడే కన్య మరియమ్మ గర్భమున ఉద్భవించెను. కావున కన్య మరియమ్మ లోకరక్షకుని కన్న తల్లి అయినది. మానవ కోటి పాపులకు ప్రాయచిత్తమునర్చుటకై సర్వేశ్వరుని నుండి పంపబడిన లోకరక్షకుని కన్య మరియ తన గర్భాన మోసెను. కావున మానవ రక్షణ కార్యములో మరియ మాత పాత్రయు కలదని చెప్పుట నిర్విధ అంశము. పసిబాలుడైన బాలయేసువును చంపవలేనని హేరోదు వెదుకున్నప్పుడు మరియ మాత తన ప్రియకుమారుని గుండెలలో దాచుకొని ఈజిప్టునకు తప్పించుకొని పారిపోయెను. మన రక్షకుడు యేసును హేరోదు కబంధ హస్తముల నుండి రక్షించెను. కనుక మానవ రక్షణ కంకర్యములలో మరియ మాత హస్తము ఉన్నదనుట యథార్థమే. యేసు ప్రభువును 30 సంవత్సరములు కాచి కాపాడి అల్లారు ముద్దుగాను దైవ భయముతోనూ పెంచి పెద్ద చేసెను. కడన మానవాళి రక్షణార్థమై యేసు ప్రభువు శిలువలో మరణించు ఆఖరి గడియలలో ఒక్క మానవుడు కూడా యేసు ప్రక్కన నిలుచుటకు భయపడి పారిపోయిరి. మరియ మాత ఒక్కతే క్రీస్తు ప్రభుని బాధలలో తానును భాగస్థురాలైనది. ప్రభుని రక్షణ కార్య చివరి ఘట్టము వరకు మరియ మాత ప్రత్యక్షముగను పరోక్షముగను క్రీస్తుతో పాలు పంచుకున్నది. ఆది తల్లియగు ఏవా తాను చేసిన పాపముల ద్వారా మానవ కోటికంతటికి చేటును తీసుకుని వచ్చినది. ఆ పాప ఫలమే మానవుని పిచాచికి దాసునిగా చేసి పాపమును తరతరముల వరకు మిగిల్చినది. అట్లుగాక మరియ మాత దైవచిత్తమునకు విధేయురాలై క్రీస్తు ప్రభువుని తన గర్భధారము ద్వారా లోకమునకు ప్రసాదించి లోకమేక పాపములను పరిహరించు రక్షకుని ద్వారా పిచాచి ధ్యాసము నుండి మనలను విముక్తి చేయుటకు సాయపడినది. మానవునిపై దైవ ఆశీర్వాదములను కురిపించినది. మూడవది, మరియ మాత స్వర్గమునకు రాని క్రీస్తు ప్రభువు కన్య మరియకు కుమారుడు. ఈ కుమారుడు సమస్త లోకములకు రాజు, స్వర్గమునకును రాజే. తన కుమారుడు స్వర్గమునకు రాజైనందున తల్లి మరియమ్మ గారు ఆ స్వర్గమునకు రానియగుచున్నది. ఈ లోకములో క్రీస్తు ప్రభువు తన తల్లికి లోబడి విధేయించి నడుచుకొనిరి. ఆమె చిత్త ప్రకారమే క్రీస్తు కానానులో తన మొదటి అద్భుతమును చేసి తల్లికి విధేయించెను. పరలోకమందును క్రీస్తు తన తల్లిని గౌరవించి మహిమపరచుచు స్వర్గలోక సింహాసనమున ఆమెను కూర్చుండజేసి స్వర్గమునకు రాణిగా పరిగణించుట యుక్తమే ఉన్నది. యుగ యుగములకు తన తల్లిని
క్రీస్తు ప్రభు గౌరవించి ఆమె చిత్తమును స్వర్గము నుండి నెరవేర్చుచూ ఉండెను. అందువలన ఆ మాత ద్వారా క్రీస్తు ప్రభువు నుండి మనకు కావలసిన వరములు లభించును అనుట సత్యము. అద్భుతము. మన సత్య తిరుసభ బోధించు వేద సత్యములను మనమందరము విశ్వసించి నమ్మవలేను. కానీ మన సత్య సభలో కొందరు తిరుసభ బోధించుకొని సత్యములను విశ్వసింపక, తాము విశ్వసింపకపోగా ఇతరులను కూడా తమ తప్పుడు ప్రచారముల ద్వారా తప్పుడు మార్గమున నడిపింప నాటికిని నేటికిని ప్రయత్నించుచూనే ఉన్నారు. ఇట్టివారు మన సత్య తిరుసభకు అధిక హానిని కలిగించుచూ ఉన్నారు. కానీ అంత మాత్రమున వీరిని ప్రయత్నములు ఫలించవు. తిరుసభ కలకాలము ఉండును, లోకాంత్యము వరకును నేను మీతో నుందును అని క్రీస్తు ప్రభు ఇచ్చిన వాగ్దానము వమ్ము కాదు. ఎన్ని దుష్ప్రచారములు ఉన్నను, ఒడిదుడుకులు ఉన్నను, భయంకర పరిస్థితులకును ఎదురీదు పరిశుద్ధాత్మ బలమును క్రీస్తు తన సత్య తిరుసభలో నిత్యము వినూత్నపరచుచు దానిలోని లోకాంత్యము వరకు సజీవముగా కాపాడుచూ ఉండునని భావించమనరాదు. ఒక్కొక్కప్పుడు తిరుసభను పరిరక్షించు వారే దాని వినాశమును కోరి ప్రచారము చేయుచుందురు అనుటలో ఆశ్చర్యము లేదు. క్రీస్తు శకం 428 సంవత్సరమున కాన్స్టాంటినోపుల్ పట్టణమున నెస్టోరియన్ అను మేత్రానుల వారు తిరుసభకు వ్యతిరేకముగా గొప్ప సద్వర్షారము చేసిరి. క్రీస్తులో దైవత్వం లేదనియు, అందువలన మరియమ్మ గారు దేవుని తల్లి కాదనియో ఆయన తర్కించి దుష్ప్రచారము చేసెను. సత్య తిరుసభ బోధించు ప్రకారము క్రీస్తునందు మనుష్య స్వభావము దైవ స్వభావము రెండునూ కలవు. ఈ వేద సత్యమును క్రీస్తువులందరూ విశ్వసింపవలేనని సత్య తిరుసభ బోధన. కానీ నెస్టోరియన్ మేత్రానులు ఇది నమ్మక మరియమాత మనుష్య వ్యక్తియగు క్రీస్తుకే తల్లి అనియో, ఆమె దైవ వ్యక్తికి తల్లి కాదనియో విరుద్ధ ప్రచారము గావించెను. కానీ క్రీస్తువులు ఆయన బోధన వినలేదు. మరియమ్మ గారు నిజముగా దేవుని తల్లి, దేవమాత అని విశ్వసించి నమ్మిరి. మరియమ్మ గారిపై ప్రేమ, భక్తి, గౌరవములు కలిగిన ఆ క్రీస్తువులు మేత్రానుల వారి తప్పుడు బోధనలను సహించలేకపోయిరి. ఆ మేత్రానుల వారు క్రీస్తువులపై ఆగ్రహించి చక్రవర్తి గారితో తనకున్న పలుకుబడిని ఉపయోగించి వారిని హింసించ మొదలుపెట్టెను. తన తిరుసభలో సంభవించిన ఈ విపత్తును దేవుడు చూచి ఒక పుణ్యాత్ముని ప్రేరేపించి ఆ తిరుసభ క్రీస్తువులను ఉద్ధరింపదలిచెను. అప్పుడు పునీత సిరియల్ అను వేదశాస్త్ర పండితుడు సాహసించి నెస్టోరియన్ మేత్రాలను ఎదిరించి ఆయన చేయు దుష్ప్రచారమును ఖండించుచు నిజముగా మరియమ్మ గారు దేవుని తల్లి అని నిరూపించుచు ఒక గొప్ప పుస్తకమును రాసెను. ఇకనైనను నీ దుష్ప్రచారమును మానుకొనుమని మేత్రాన్లు వారికి ఒక విజ్ఞాపన లేఖను వ్రాసి పంపెను. కానీ గర్వాంధుడైన ఆ నెస్టోరియన్ మేత్రాన్లు వారు పునీత సిరియల్ గారి దీన విన్నపమును పట్టించుకొనలేదు. తాను చెప్పినది సత్యమని, తిరుసభ బోధించినది అబద్ధమని మొండిపట్టు పట్టెను. కానీ అప్పుడు తిరుసభ అధిపతియగు సెలెస్టియన్ పాపు గారు దాదాపు 200 మంది మేత్రానులను పలు దేశముల నుండి పిలిపించి ఎఫీసు నగరములో గొప్ప సభ జరిపించిరి. దేవమాత శరణగోరు జపముకై మోకరించుదము. దేవమాత శరణగోరు జపము. మిక్కిలి నెరగల తల్లి, మీ శరణకు పరిగెత్తి వచ్చి మీ ఉపకార సాయం అడిగిన వారిలో ఒకరైనను మీ వలన చేయి
విడవబడినట్లు ఎన్నడూనూ లోకంలో వినడం లేదని తలంచండి. కన్యకల రాజ్ఞి దయారసముల తల్లి, ఇటువంటి నమ్మికచే ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చి ఉన్నాము. నిట్టూర్పు విడిచి ప్రలాపించి ఏడ్చడు పాపలమైన మేము మీ కనికరమునకు కాచుకొని మీ సముఖములో నిలిచి ఉన్నాము. మనుష్యావతారం ఎత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి, మా విజ్ఞాపన త్యజింపక దయాపరివై వినోదరించండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.